సో, ఈరోజు సెక్టార్స్ అనేది మనం ఒకసారి చూస్తే మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ గత కొన్ని రోజుల నుంచి కూడా దాంట్లో కొంత పాజిటివ్ మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. అగైన్ ఈరోజు దగ్గర దగ్గర 2% దగ్గర పాజిటివ్‌గా అయితే క్లోజ్ అయింది. అండ్ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆయిల్ గ్యాస్ స్టిల్ ఏంటంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. కొన్ని కంపెనీస్ ముఖ్యంగా గెయిల్, క్యాపెక్స్ ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. సో, కన్‌స్ట్రక్షన్ 1.23% అనూహ్యంగా ఈరోజు పుంజుకుంది. ఆటోమొబైల్స్, ఎనర్జీ, నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, కన్జంప్షన్, పిఎస్యూ బ్యాంక్, మెటల్స్, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపుగా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఎటు వచ్చి మనం చూసుకున్నట్టయితే హెల్త్ కేర్ కానీ, ఫార్మా కానీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక అదేవిధంగా పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ గూగుల్ క్లౌడ్తో కలిసి పార్ట్నర్షిప్ అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్పెసిఫిక్ నీడ్స్ని అండర్స్టాండ్ చేసుకొని దానికి తగ్గట్టు అప్లికేషన్స్ తయారు చేయటం, నెక్స్ట్ ఆ అప్లికేషన్స్ని అడాప్ట్ చేసుకునే విధంగా మోటివేట్ చేయటం అనేది ఈ యొక్క పార్ట్నర్షిప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఓ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే ఎల్ఈ ట్రావెన్యూస్ టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చారు 10వ తారీఖు. అయితే 12న క్లోజ్ అయిపోతుంది. లాట్ సైజ్ ఏమో 161, ఇష్యూ ప్రైస్ మనం చూస్తే 93. అయితే క్యూఏబీ కేటగిరీలో పెద్దగా డిమాండ్ అనేది లేదు, 0.6x కనిపిస్తుంది, అంటే అండర్ సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. హై నెట్వర్త్ ఇండివిజువల్ కేటగిరీలో 11 times ఓవర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది. రిటైల్ కేటగిరీలో చూస్తే 14.5x ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తుంది. సో టోటల్గా మనం కంబైన్డ్గా చూస్తే అరౌండ్ 6 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. సో ప్రస్తుతం అయితే యాజ్ పర్ ద సబ్స్క్రిప్షన్ స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాకు మార్నింగ్ పెరిగింది, బట్ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. వీళ్ళిద్దరు కలిసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీని సెటప్ చేస్తున్నారు ఎక్కడ, ఇండియా అండ్ యూఏఈలో. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి మిజైల్స్ డెవలప్ చేస్తారు, వెపన్స్, అన్మాన్డ్ ప్లాట్ఫామ్స్ అండ్ సైబర్ సిస్టమ్స్ అనేది అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన చాలా స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఉన్నాయి. అయితే ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ ఈ స్టాక్ అనేది చాలా నెగిటివ్గా ఉంది. ఎందుకంటే దగ్గర దగ్గర 42 కోట్ల షేర్స్ అనేది బ్లాక్ డీల్స్ చేతులు మారాయి. సో దాని వర్త్ మనం చూసుకున్నట్లయితే 2656 కోట్లు. అయితే సింట్రా ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ దీన్ని ఎగ్జిట్ అయినట్టు డేటా అనేది మనకు చెప్తూ ఉంది. హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ వాళ్ళ యొక్క అనుబంధ సంస్థ హెచ్జీ జైపూర్ సోలార్ ప్రాజెక్ట్, వీళ్ళేంటంటే సోలార్ పవర్ బిజినెస్లోకి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. అందుకని హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఆ యొక్క షేర్ ప్రైస్ ఆల్ టైమ్ హై అయితే హిట్ అయింది. ఈరోజు సిబిఐ ఏం చేసిందంటే పిఎన్సి ఇన్ఫ్రాటెక్ ఆ యొక్క కంపెనీ కార్పొరేట్ ఆఫీసు అండ్ ఎండి డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తుంది. అందుకని పిఎన్సి ఇన్ఫ్రాటెక్ స్టాక్ అనేది నెగిటివ్గా ఉంది అండ్ స్ట్రాంగ్గా పడిపోయింది ఈరోజు. జేబిఎం ఆటో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏంటంటే 2000 ఎలక్ట్రిక్ బస్సెస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పేసి మ్యాక్వారీ గ్రూప్ కంపెనీతో అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంది. అదేవిధంగా రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి సంజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ 24,700 crore ఉందంట ప్రస్తుతానికి. 16% మార్జిన్తో రన్ అవుతుంది అండ్ 30% రెవెన్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ 3-4 yearsలో కవాచ్ సిస్టమ్స్ డెవలప్ చేయడం ద్వారా 24,000 నుంచి 5,000 crores రెవెన్యూ అనేది రాగలదు అని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా మే నెల ఆటో సేల్స్ డేటా అనేది రావడం జరిగింది. చూసుకున్నట్టయితే ఆటో హోల్సేల్స్ 16.7% year-on-year బేసిస్లో ఇంక్రీజ్ అయినట్టు, అండ్ దాని తర్వాత ప్యాసింజర్ వెహికల్స్ ఏమో 17.4% year-on-year ఇంక్రీజ్ అయినట్టు, టోటల్గా ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే 2.1% year-on-year బేసిస్లో ఇంక్రీజ్ అయినట్టు డేటా అనేది అప్డేట్ చేశారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వీళ్ళకి 394 crores ఆర్డర్ సీమన్స్ నుంచి వచ్చింది. ఇద్దరు కలిసి దాని మీద వర్క్ చేస్తారు ప్రాజెక్ట్ మీద. దాని తర్వాత సెంట్రల్ రైల్వేస్ నుంచి కూడా 138.5 crores ఆర్డర్ అనేది రావడం విశేషం. దానివల్ల స్టాక్ అనేది ఈరోజు పాజిటివ్గా రెస్పాండ్ అయింది. హైయెస్ట్ డెలివరీ పర్సంటేజ్ తీసుకున్న కంపెనీస్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎంఫసిస్ అనేది కనిపిస్తూ ఉంది. దాని తర్వాత కజారియా సెరామిక్స్, 361, కాన్సాయ్ నెరోలాక్, ఆర్హెచ్ఐఎం. మార్కెట్స్ అన్నీ కూడా సైడ్ వేస్లో అండ్ బేరిష్గా ఉండటానికి కారణం ఏంటంటే ఫెడ్ డెసిషన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ రేట్ కట్టు ఉండదని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎనీహౌ వాళ్ళ యొక్క కామెంటరీ అనేది మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.
స్టే ట్యూన్. ధన్యవాదాలు.